ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ 'బచ్చలమల్లి' మూవీ మాస్ అండ్ ఎమోషనల్‌గా సాగే ఒక మూర్ఖుడి కథ అని చెప్పవచ్చు. హలో గాయ్స్! 'బచ్చలమల్లి' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకు ఎలా అనిపించింది? మూవీ చూడవచ్చా లేదా? అన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ 1995 నుంచి 2005లో నడిచే సెటప్‌తో కనిపిస్తుంది. తుని సురవరం ప్రాంతంలో మొరటుగా, మూర్ఖత్వంతో ఉండే మనిషిలా కనిపిస్తాడు బచ్చలమల్లి అలియాస్ అల్లా నరేష్. మూవీ మొత్తం బచ్చలమల్లి మొండితనం, మూర్ఖత్వం, తాను ప్రేమించిన అమ్మాయి అలా వీటి మధ్య ఉంటుంది. అయితే తన మూర్ఖత్వం వల్ల ఏం కోల్పోయాడు? తన ప్రేమ కథ ఏమయ్యింది? తాను ఎందుకలా మారాల్సి వచ్చింది? చివరికి ఏమయ్యింది? అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ అయితే ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీలో బచ్చలమల్లి అనే పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పవచ్చు. తన పాత్రలో మొరటుతనం, ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్‌ని పర్ఫెక్ట్‌గా చూపించాడనే చెప్పాలి. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్‌లో బాగానే చేసింది. ఇక మిగతా యాక్టర్స్‌కి మంచి స్కోప్ అయితే ఇచ్చారు. రోహిణి, కోట జవరం, నటుడు అభ్యుత్, ముఖ్యంగా రావు రమేష్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌ని కనపరిచాడు. ఇక హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అండ్ కెమిస్ట్రీ బాగుంది. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. ఈ కథ కూడా మరీ అంత కొత్తగా అనిపించలేదు. పలు సన్నివేశాలు రెగ్యులర్‌గానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని సీన్స్ ఊహించిన విధంగానే ఉన్నాయి. ఇవి మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. ఇక మూవీలో నిర్మాణ విలువలు పర్వాలేదు. బాగానే ఉన్నాయి. ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సో ఫైనల్‌గా ఈ 'బచ్చలమల్లి' మూవీ మాస్‌గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడి కథ అని చెప్పవచ్చు. బచ్చలమల్లి రోల్‌లో నరేష్ గారు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. మూవీ అయితే పర్వాలేదు. బాగానే ఉంది. ఒక్కసారి ట్రై చెయ్యవచ్చు. సో ఇది గాయ్స్ 'బచ్చలమల్లి' మూవీ రివ్యూ. మీకు మా రివ్యూ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.